ది రైన్ ఆన్ ది రూఫ్. సో ఈ యొక్క పోమ్ మెయిన్ ఈ పోమ్ ఏంటంటే వర్షం పడినప్పుడు ఆ చినుకుల సౌండ్ వస్తుంది కదా, ఆ చినుకుల సౌండ్ విని కవి తన పాత జ్ఞాపకాలన్నీ తలుచుకుంటాడు. ఆ జ్ఞాపకాల వరుస క్రమంలో జ్ఞాపకాలన్నీ వస్తుంటే ఆ జ్ఞాపకాల్లో వాళ్ళ అమ్మగారు కనిపిస్తారు. సో అదంతా కవి ఆ వర్షం పడినప్పుడు ఆ చినుకుల సౌండ్ కి అదంతా కలగంటాడు. సో దాని మీద రివల్వ్ అవుతుంది స్టోరీ. సో వెన్ ది స్కై ఈస్ కవర్డ్ విత్ డార్క్ క్లౌడ్స్ అండ్ స్టార్ట్స్ రైనింగ్, అంతే కదమ్మా, మబ్బులు కమ్మేస్తుంటే దానికి అర్థం ఏంటి, వర్షం పడుతుందని అర్థం. హ్యావ్ యూ ఎవర్ లిసన్ టు ది ప్యాటర్ ఆఫ్ ది సాఫ్ట్ రైన్ ఆన్ ది రూఫ్? ఎప్పుడైనా మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ రూఫ్ పైన వర్షం పడుతున్నప్పుడు చినుకుల సౌండ్ వస్తుంది, ఎప్పుడైనా మీరు విన్నారా? దాన్ని ప్యాటర్ అంటారు, అంటే చిన్న చిన్న చినుకుల శబ్దం అనమాట, సాఫ్ట్ రైన్. వాట్ థాట్స్ ఫ్లాష్ త్రూ యువర్ మైండ్ ఆన్ యువర్ హర్ట్ దిస్ మెలడీ ఆఫ్ నేచర్? అలాంటి సౌండ్స్ విన్నప్పుడు, అలాంటి సౌండ్స్ మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు, మీ రూఫ్ పైన చినుకుల సౌండ్ వింటున్నప్పుడు మీ మైండ్ లో ఎలాంటి థాట్స్ రైజ్ అవుతాయి, ఎలాంటి థాట్స్ మీకు వచ్చేవి? సో అని చెప్తున్నారు. సో రీడ్ ది పోయం టు ఫైండ్ అవుట్. సో ఇందులో మన ఈ పోయం కి, ఈ పోయిట్ కి రకరకాల థాట్స్ వచ్చాయంట. ఆ రూఫ్ కింద ఉండడం వల్ల ఆ రూఫ్ పైన చినుకుల సౌండ్ విని అతనికి రకరకాల థాట్స్ వచ్చాయంట. సో రీడ్ ది పోయం టు ఫైండ్ అవుట్ వాట్ ది పోయిట్ డ్రీమ్డ్ ఆఫ్ వైల్ లిజనింగ్ టు ది రైన్. సో ఈ వర్షం సౌండ్లు విని పోయిట్ ఎలాంటి కళ్ళగన్నాడో ఫైండ్ అవుట్ మనం వెతుకుతాం ఈ పోయం ద్వారా. ఓకేనమ్మా, ఇది పోయం. Then the first stanza. When the humid shadows hover over all the starry spheres, and melancholy darkness gently weeps in rainy tears, what a bliss to press the pillow of a cottage chamber bed and lie listening to the patter of the soft rain overhead. When the humid shadows hover over all the starry spheres. అంటే ఏంటమ్మా, హ్యూమిడ్ షాడోస్ అంటే ఏంటి? నల్లటి మేఘాలు ఆకాశంలో. హోవర్ అంటే ఏంటి? అటు ఇటు కదలడం, అటు ఇటు తిరగడాన్ని హోవర్ అని అంటారు. సో దాన్ని హ్యూమిడ్ షాడోస్ హోవర్, అటు ఇటు తిరుగుతున్నాయి. ఎక్కడ తిరుగుతున్నాయి? ఓవర్ ఆల్ ది స్టారిస్పియర్స్ అంటే ఆకాశంలో ఈ నల్లటి మేఘాలు అటు ఇటు తిరుగుతున్నాయంట. సో ఎప్పుడైతే ఆకాశంలో ఈ నల్లటి మేఘాలు అటు ఇటు తిరగడం మొదలయ్యాయో ఆకాశంలో, వెంటనే ఆకాశం అంతా కూడా చీకటిగా అయిపోయింది. ఎంత మంద చీకటి అంటే చాలా గట్టిగా ఎక్కువ చీకటి అయిపోయింది. మెలంకోలీ అంటే సాడ్, డార్క్, చాలా సాడ్ గా ఒక చీకటి అందలోకంలోకి వెళ్ళిపోతున్నట్టుగా అంత డార్క్ గా అయిపోయింది. సో ఇంకా ఎలా ఉన్నది, చాలా భయంకరంగా అయిపోయింది అనమాట. సో ఆకాశం మీద నల్లటి మేఘాలు తిరగడం వల్ల ఆకాశంలో మొత్తం ఆకాశం అంతా కూడా చీకటిగా అయిపోయింది. జెంట్లీ వీప్స్ ఇన్ రైనీ టియర్స్. అప్పుడు ఈ నల్లటి మేఘాలు ఆకాశం ఎటు తిరగడం వల్ల ఆకాశం నల్లగా చీకటి పడింది. మెలంకోలీ అంటే సాడ్ గా చీకటి పడింది. అప్పుడు ఏంటంటే దానికి అర్థం ఆకాశం అంతా జెంట్లీ వీప్స్ ఇన్ రైనీ టియర్స్, ఆ ఆకాశం అంతా ఏడుస్తుందంట. ఆకాశంలో మేఘాలని ఏడుస్తున్నాయంట. ఏడడం వల్ల కన్నీటి చుక్కల్ని రాల్స్తుందంట. ఆ కన్నీటి చుక్కలు వర్షం కింద రైనీ టియర్స్ గా పోల్చాడు మన పోయెట్. ఎప్పుడైతే ఆకాశం నల్లటి మేఘాలు తట్టు తిరుగుతున్నప్పుడు ఆకాశం అంతా నల్లగా చీకటి పడింది. అప్పుడు ఆకాశం ఏడుస్తున్నట్టుగా భావించాడు కవి. ఆకాశంలో నుంచి ఒక కన్నీటి చుక్కలు వర్షంలో పడుతున్నాయి కిందకి. అప్పుడు వాట్ ఏ బ్లిస్ టు ప్రెస్ ది పిల్లో ఆఫ్ ఎ కాటేజ్ ఛాంబర్ బెడ్. ఎవరైనా వర్షం చినుకులు పడుతున్నప్పుడు ఆ చల్లదనానికి ఇంట్లో ప్రెస్ ది పిల్లోని గట్టిగా పట్టుకొని, ఆ కాటేజ్ అంటే చిన్న ఇల్లు, సో ఒక బెడ్రూమ్ లాగా, ఆ బెడ్రూమ్ లో పిల్లని పట్టుకుని పడుకోలాగా అనిపిస్తుంది. అలా పట్టుకుంటే అదొక బ్లిస్ అంటే పరమ సుఖంగా ఉంటది, చాలా ఆనందంగా ఉంటది అని చెప్తున్నాడు మన పోయెట్. అండ్ లై లిజనింగ్ టు ది ప్యాటర్ ఆఫ్ ది సాఫ్ట్ రైన్ ఓవర్ హెడ్. పైనుంచి పడుతున్న, మన నెత్తి మీద పడుతున్న ఆ వర్షం చినుకులు ఒక పిట్ ప్యాటర్స్ అంటారండి, చినుకుల సౌండ్. ఆ చినుకుల సౌండ్ వింటుంటే, ఆ సాఫ్ట్ రైన్ సౌండ్ వింటుంటే ఎంత ఆనందం ఉంటుందో అంటే మన పోయిట్ ఉన్నాడంట ఇంట్లో. పోయిట్ అంటే ఇంట్లో ఉంటున్నప్పుడు అంటే అతనికి పైనుంచి వర్షం సౌండ్ వినిపిస్తుందంట. ఆ వర్షం సౌండ్ వినిపిస్తుంటే అతనికి చాలా పరమ సుఖంగా ఉందంట. సో అతను బెడ్రూమ్ లో ఆ వర్షం సౌండ్ వింటుంటే. సో ఇది ఫస్ట్ స్టాంజా కమ్మద్దు. ఒకసారి మళ్ళీ చెప్తే, నల్లటి మేఘాలు అటు ఇటు ఆకాశాలు తిరుగుతున్నాయంట. అప్పుడు ఆకాశం అంతా ఒకేసారి మెలంకోలీ డార్క్నెస్, చాలా సాడ్ గా, చాలా మంద చీకటిగా అయిపోయిందంట. అంటే జెంట్లీ వీప్స్ రైనీ టియర్స్ అంటే వర్షం ఏడుస్తుందంట. వర్షం ఏడుస్తున్నప్పుడు కన్నీ కార్చుతుందంట. వాట్ ఎ బ్లిస్, ఎంత సుఖం ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు, ఎంత సుఖంగా ఉంది. ఆ బెడ్రూమ్ లో పడుకొని ఆ వర్షం సౌండ్ వింటుంటే, పిల్లో నొక్కితే ఎంత ఆనందం ఉంది అని అంటున్నాడు. వర్షం పైన నెత్తి మీద నుంచి సౌండ్ వినిస్తుంది. ఫస్ట్ స్టాంజా అర్థం. సెకండ్ స్టాంజా. ఎవరీ టింకిల్ ఆన్ ది షింగిల్స్ హ్యాస్ అన్ echo in the heart and 1,000 dreamy fancies into busy being starred
and 1,000 recollections wave their 8 threads into roof, and they listen to the patter of the rain upon the roof. దీనికి every tinkle on shingles అంటే ఒక్కొక్క చినుక, షింగిల్స్ అంటే ఏంటి, రూఫ్ అన్నమాట. రూఫ్ పైన ఒక్కొక్క చినుక పడుతుంటే ఆ ఒక్కొక్క చినుక ఈ పోయిట్ ఇంట్లో ఉన్నాడు కదా కిందన, ఆ ఇంట్లో ఉన్నప్పుడు యాజ్ ఎన్ ఇకో ఇన్ హిస్ హార్ట్, తన హార్ట్ లో తన హృదయంలో ఈక్వల్ గా ప్రవహిస్తుంది. ఈకో అంటే ఏంటి, సౌండ్ మళ్ళీ అదే సౌండ్ వినిపించడం, రెవర్బరేట్ అంటారు కదా, ప్రతిధ్వని అంటారు కదా, అలాగా అతని హార్ట్ లో అనిపిస్తుందంట. సో అండ్ 1,000 dreamy fancies into busy being start, and 1,000 dreamy fancies into busy being start. ఇతను ఒక బిజీ మ్యాన్. ఇతను ఈ మ్యాన్ అనేవాడు చాలా బిజీగా ఉంటాడు. సో ఎప్పటికప్పుడు చాలా బిజీగా ఉంటాడు ఈ మ్యాన్. బిజీగా ఉంటే ఎప్పటికప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి, కానీ ఒక వర్షం వల్ల బయటకు వెళ్ళడం అవ్వట్లేదు. సో అందుకని ఇంట్లోనే ఉండి 1,000 dreamy fancies అలా కళ్ళకంటూ ఉంటున్నాడు, పగటి కళ్ళు కంటూ ఉంటున్నాడు వర్షం చూస్తూ ఇతను. అండ్ 1,000 recollections wave their 8 threads into roof. మామూలు కళ్ళు కాదు, ఆల్రెడీ జరిగిపోయిన తన పాస్ట్ లో జరిగినంతా రీకలెక్షన్ అంటే ఏంటి, మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకోవడం. సో తన మెమరీస్ అంతా కూడా రీకలెక్ట్ అనేది అతను చేసుకో, ఎలాంటివంటే తన పాస్ట్ అంతా కూడా రీకలెక్షన్ అంటే ఏంటి, మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకోవడం. తన పాస్ట్ లో మెమరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో నీట్ రీకలెక్ట్ చేస్తున్నాడు. వేవ్ దే థ్రెడ్స్ ఇంటూ వూఫ్. వూఫ్ అంటే ఏంటి, ఒక కటిక మంచానికి థ్రెడ్స్ ఇలా 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 ఉంటాయి కదండి, అది వూఫ్ అంటారు. వేవ్ దేర్ 8 threads into woof. సో అండ్ 1,000 recollections. ఇతను తన పాస్ట్ అంతా మెమరీ రీకలెక్ట్ చేస్తున్నాడు. అదంతా కూడా ఎలా వస్తుందంటే అతనికి వేవ్ దేర్ 8 threads into woof అంటే అర్థం ఏంటంటే, దీనికి జ్ఞాపకాలు తన పాస్ట్ అంతా కూడా ఒక ఆర్డర్ లో వస్తున్నాయి, నీట్ గా ఒక క్రొనాలజికల్ ఆర్డర్ 1 2 3 4 అలాగా ఒక ఆర్డర్ లాగా అతనికి వస్తున్నాయి. చిక్కుముడిగా అతనికి ఏమీ రావట్లేదు, అంతా కూడా ఒక ఆర్డర్ లో కంటున్నాడు. యాజ్ ఐ లిసన్ టు ది ప్యాటర్ ఆఫ్ ది రెయిన్ అపాన్ ది రూఫ్. ఎప్పుడైతే తన రూఫ్ పైన ఆ ఒక చినుకులు పడుతున్నాయో అపాన్ మీదన, రూఫ్ మీదన, వెంటనే తన జ్ఞాపకాలన్నీ కూడా ఒక ఆ సౌండ్స్, ఆ చినుకుల సౌండ్స్ తన హృదయంలో చేరి అది రివర్బరేట్ అంటే ప్రతిధ్వనిగా ఏర్పడి తన హృదయంలో వెంటనే అతనికి ఒకేసారి ఫ్లాష్ ఆన్ అయి తన పాస్ట్ జ్ఞాపకాలన్నీ ఒకేసారి లాగా వరస ఒక ఆర్డర్ లో నీట్ గా ఒక అల్లినట్టుగా నీట్ గా ఒక పందిరిలాగా అతనికి ఒక ఆర్డర్ గా అతని జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఎప్పుడైతే సౌండ్స్ పైన వింటున్నాడో ఆ సౌండ్స్ ఒకసారి తన హార్ట్ లోకి వెళ్ళి ప్రతిధ్వనిగా ఏర్పడి తన జ్ఞాపకాలన్నీ ఒక ఆర్డర్ లాగా వరుస క్రమంలాగా అతనికి ఏర్పడ్డాయి అనమాట. సో ఇది ఒక్కసారి చెప్తాను చూడమ్మా. సో తన రూఫ్ పైన ప్రతి ఒక్క చినుకు సౌండ్ పడుతుంటే అతని హృదయంలో ఆ ఒక ప్రతిధ్వనిగా ఏర్పడి బయటికి వెళ్ళాలి, కానీ బయటికి వెళ్ళాలంటే వర్షం తగ్గట్లేదు, అందుకని ఇంట్లోనే ఉండి కళ్ళగంటున్నాడు అతను. ఆ కళ్ళు ఎలాంటి కళ్ళకి అంటున్నాడంటే జరగబోయేవి కాదు, ఆల్రెడీ జరిగిపోయిన కళ్ళే అతను కంటున్నాడు. అతను పాస్ట్ అంతా రీకలెక్ట్ చేసుకుంటున్నాడు. పిల్లో గట్టిగా పట్టుకొని తన పాస్ట్ అంతా రీకలెక్ట్ చేసుకుంటున్నాడు ఆనందంతో. దీంతో అతని కళ్ళని ఎలాగొస్తున్నాయంటే చిక్కుముళ్ళు పడిపోయినట్టుగా రావట్లేదు, మొత్తం నీట్ ఒక ఆర్డర్ గా వస్తున్నాయి. ఆ సౌండ్ వినగానే, ఎప్పుడైతే సౌండ్ వింటున్నాడో పైన రూఫ్ నుంచి ఆ వర్షం సౌండ్ వినగానే అతని హృదయంలోకి దూరి ఆ సౌండ్ ప్రతిధ్వనిగా ఏర్పడి నీట్ గా అందంగా ఒక ఆర్డర్ లో తన పాస్ట్ జ్ఞాపకాలన్నీ అతను గుర్తుకొస్తున్నాయి. Now when memory comes my mother, and she used it years ago to regard the darling dreamers he left them till the dawn. Oh, I feel for fond look on me as I listen to this refrain which is played upon the shingles by the patter of the నవ్ ఇన్ మెమరీ. అతను కలగంటున్నాడు కదా జ్ఞాపకాలన్నీ, పాస్ట్ జ్ఞాపకాలన్నీ కలగంటున్నాడు కదా, ఆ పాస్ట్ జ్ఞాపకాలన్నీ రీకలెక్ట్ చేస్తే అందులో మొదటిగా ఒక రూపం ద్వారా వాళ్ళ మదర్ అతనికి కనిపిస్తుంది. యాజ్ షీ యూజ్డ్ ఇన్ ఇయర్స్ అగోన్. కానీ ఇప్పుడు లేదు, వాళ్ళ మదర్ చనిపోయింది. సో వాళ్ళ మదర్ చనిపోవడంతో ఇతను వాళ్ళ మదర్ కోసం బాధపడుతూ, అంటే వాళ్ళ మదర్ ని జ్ఞాపకంలో వాళ్ళ మదర్ ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటున్నాడు. టు రిగార్డ్ ది డార్లింగ్ డ్రీమర్స్ ఎర్ షీ లెఫ్ట్ దెమ్ టిల్ ది డాన్. డార్లింగ్ డ్రీమర్స్ అంటే చిన్నపిల్లల్ని డార్లింగ్ డ్రీమర్స్ అంటారు అనమాట. హెర్ షీ లెఫ్ట్ దెమ్ టిల్ ది డాన్. ఇతను ఈ కథ రాసిన పోయెట్ గారు అతను పడుకున్నప్పుడు వాళ్ళ మదర్ అంట అస్సలు కిడ్స్ గా ఉన్నప్పుడు, ఇతను కిడ్స్ డార్లింగ్ డ్రీమర్స్ కిడ్స్ గా ఉన్నప్పుడు అంటే వాళ్ళ మదర్ అస్సలు కనీసం డిస్టర్బ్ చేసేది కాదంట, లేపేది కాదంట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టూ ఇరుగు పొరుగు వచ్చినా కనీసం లేపేది కాదంట. హెర్ షీ లెఫ్ట్ దెమ్ టిల్ ది డాన్ అంటే తెల్లవారుజాము అయిపోయినా సరే లేపేది కాదంట. డాన్ అంటే కోడి, చాలా బాగా తెల్లవారుజాము 4 to 6 అంటారు కదా, కోడి కోయిస్తున్న మార్నింగ్ అంటారు కదా, అప్పుడు అంటే తెల్లవారైనా సరే లేపేది కాదంట. అంత ఇష్టమంట తన కొడుకంటే వాళ్ళ మదర్ కి. సో ఐ ఫీల్ హెర్ ఫాండ్ లుక్ ఆన్ మీ. నా తల్లికి నా పైన
ఫాండ్ లుక్ అంటే చాలా ఇష్టం. ఫాండ్ పక్కన ఎప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది ఫాండ్ పక్కన. సో చాలా అంత బాగా నన్ను చూసుకునేది మా మదర్. సో నా మదర్ అంటే నాకు చాలా ఇష్టం అని వాళ్ళ మదర్ ని జ్ఞాపకాలు వాళ్ళ మదర్ ని కలగంటున్నాడు. అంత ఇష్టంగా ఉండేది నా పట్ల మా మదర్ కి అని చెప్తున్నారు మన పోయెట్. యాజ్ ఎ లిస్ట్ ఇది రిఫ్రైన్. లిస్ట్ అంటే ఏంటి, ఒకప్పుడు ఇప్పుడు లిజన్ అంటారు దీన్ని, ఒకప్పుడు దీన్ని లిస్ట్ అంటారు. లిస్ట్ అనేవారు ఇప్పుడు లిజన్ గా మార్చారు. యాజ్ ఎ లిస్ట్ టు ది రిఫ్రైన్ అంటే అస్తమాను వర్షం అలా పడుతుంటుంది, రూఫ్ పైన రూఫ్ కింద ఉన్నాడు, ఆ రూఫ్ పైన వర్షం అలాగా రీఫ్రెంట్ తిరిగి వస్తూ తిరిగి రీఫ్రెంట్ తిరిగి మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆ సౌండ్ అని అర్థం. సో విచ్ ఇస్ ప్లేడ్ అపాన్ ది షింగిల్స్ బై ది ప్యాటర్ ఆఫ్ ది రైన్. సో అలాగా వర్షం వస్తుంది. విచ్ ఇస్ ప్లేడ్ అపాన్ ది షింగిల్స్ ఎక్కడి నుంచి వస్తుంది వర్షం, పైన. షింగిల్స్ అంటే రూఫ్ పై నుంచి వర్షం అనేది వస్తుంది. సో బై ది ప్యాటర్ ఆఫ్ ది రైన్ నుంచి సౌండ్ అనేది వస్తుంది. సో అతని కళ్ళకి ఒకసారి చెప్తాను చూడండి స్టాంజా. అతను కళ్ళకి అంటున్నాడు కదా, ఆ కళల్లో ఆ మెమరీలో వాళ్ళ మదర్ ని గుర్తు చేసుకుంటాడు. వాళ్ళ మదర్ అంటే చిన్నప్పుడు ఎంతమంది వచ్చి డిస్టర్బ్ చేసినా వాళ్ళ మదర్ అంటే కనీసం లేపిది కాదంట. డార్లింగ్ డ్రీమర్స్ అంటే కిడ్స్ అంటారు. సో తెల్లవారుజామైన లేపిది కాదంట. వాళ్ళ మదర్ తన పైన ఫాండ్ లుక్ చాలా అతి ఇష్టంగా ఉండేదంట, అతి ప్రేమగా ఉండేదంట. సో అలాగా వాళ్ళ మదర్ ఊహించుకుంటున్నారు మన కవి. సో యాజ్ ఎ లిస్ట్ టు దిస్ రిఫ్రైన్ ఆ వర్షం సౌండ్ అలా వస్తూ ఉంటుందంట కవికి. సో విచ్ ఇస్ ప్లేడ్ అపాన్ షింగిల్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే రూఫ్ పై నుంచి వస్తుందంట మన కవి గారికి. సో ఎవరు చేస్తున్నారంటే సౌండ్ ప్యాటర్ సౌండ్ పిక్ ప్యాటర్ సౌండ్ రైన్ చేస్తుందంట. సో ఇదమ్మా పోమ్ ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. సో భయంకరమైన నల్ల మబ్బులు ఒక ఇటు తిరుగుతున్నప్పుడు ఆకాశం అంతా కూడా నల్లగా సాడ్గా దారి చీకటి అవుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే వర్షం ఏడుస్తుంది అని. అంటే పెర్సనిఫికేషన్ అంటే ఏంటి, మనిషి యొక్క ఫీలింగ్స్ ఏమైనా ఒక థింగ్స్ తో రిప్రజెంట్ చేస్తే దాని పెర్సనిఫికేషన్ అంటారు. అలాగే మనిషి యొక్క ఫీలింగ్స్ ని ఆకాశంతో పోల్చడి ఈ పోయిం రాసిన కవి గారు. సో జెంట్లీ లిప్స్ ఆకాశం అంటే ఏడుస్తుందంట. ఆకాశం ఏడుస్తున్నప్పుడు రెయినీ టీర్స్ పడుతున్నాయంట. ఆ రెయినీ టీర్స్ పడుతున్నప్పుడంట ఇతను చాలా పరమ సుఖంగా ఉందంట. పిల్ల పట్టుకొని గట్టిగా నొక్కాలి అన్నంత ఆనందం ఉందంట. అలా నొక్కుతున్నప్పుడు అతను ఎక్కడున్నాడంటే ఒక ఛాంబర్ బెడ్, ఒక కాటేజ్ లో ఉన్నాడు, ఒక బెడ్రూమ్ చిన్న రూమ్ లో. ఆ సౌండ్ వింటున్నాడు, ఆ పిట్ ప్యాటర్ సౌండ్, వర్షం సౌండ్ వింటుంటే ఆ రూఫ్ పై నుంచి అతను చాలా ఆనందంగా ఉందంట. ప్రతి ఒక్క చినుకు కూడా అతని హృదయంలోకి దూరి ప్రతిదనుగా ఏర్పడుతుందంట. తిరిగి మళ్ళీ సౌండ్ ఉద్భవిస్తుందంట. రకరకాల కళ్ళకు అంటున్నాడంట. ఇతను బయటికి వెళ్ళాలి, కానీ బయటికి వెళ్ళాలంటే వర్షం పడుతుందని చెప్పి ఇంట్లోనే తలగడ పట్టుకుని అలా కళ్ళగంటూ ఉంటున్నాడు. ఆ కళ్ళగంటున్నప్పుడు రకరకాల కళ్ళకు అంటున్నప్పుడు ప్రతి కళ్ళ కూడా చిక్కులు పడినట్టు ఎలా పడుతున్నా రావట్లేదు, ఒక ఆర్డర్ గా వస్తుంది. అంటే కళ్ళంటే అతను ఫ్యూచర్ కళ్ళకు అనట్లేదు, పాస్ట్ లో జరిగిపోయిన దాన్ని మళ్ళీ కలగంటున్నాడు. సో ఆ పైన రూఫ్ పైన వర్షం సౌండ్ విని సో ఆ కళ్ళకు అంటున్నప్పుడు ఆ కళ్ళలో ఫస్ట్ అతను గుర్తుకొచ్చింది వాళ్ళ అమ్మగారు. ఆమె చనిపోయింది, ఇప్పుడు లేదు. వాళ్ళ మదర్ గారు అతను చిన్నప్పుడు అసలు ఏడిపించేది కాదంట, అసలు లేపేది కాదంట, చాలా బాగా చూసుకునేదంట. అతని పైన ఫాండ్లు అతి ప్రేమను చూపించేదంట అని వాళ్ళ మదర్ ని గుర్తు చేసుకుంటున్నారు మన కవి. సో అండ్ లిజన్ టు దిస్ రీఫ్రైన్. ఈ యొక్క వర్షం అలా తిరిగి మళ్ళీ వస్తూ తిరిగి సౌండ్ రివర్బరేట్ అంటే తిరిగి మళ్ళీ రీఫ్రైన్ అదే సౌండ్ అలా రిపీట్ అవ్వడం. సో రీసౌండ్ గా వస్తుందంట. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే షింగిల్స్ పైన రూఫ్ పై నుంచి వస్తుందంట. ఎవరు చేస్తున్నారంటే రెయిన్ చేస్తుందంటే ఒక వర్షం. సో ఈ యొక్క ప్రోమ్ కనుక మీకు నచ్చితే, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. రాసింది కోట్స్ కింద ఇతనే ఊహించుకోవడం మదర్ ని. కథలు ఈ పోయంలో ఉన్న కూడా ఇతనే. సో ఇదమ్మా ఈ పోమ్ మీ ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టాను, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. పోమ్స్ వేరుగా, ప్రోస్ వేరుగా, పోయిటరీ వేరుగా, సారీ సప్లిమెంట్ రీడింగ్ వేరుగా పెట్టాను. 3 కలిపి యూనిట్ వైజ్ కూడా పెట్టాను. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసుకోండమ్మా. ఓకే, ఇంకోసారి చెప్తాను చూడండమ్మా. ఈ పోయం వర్షం పడేటప్పుడు రచయిత పొందే అనుభవాల్ని ఈ పోయం ద్వారా మనకి చూపిస్తున్నారమ్మా. వర్షం పడుతున్న ప్రతిసారి రచయిత తన గత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాడమ్మా. ఇంటి కప్పు పైన శబ్దం చేస్తే పడే వర్షం చినుకులు గతంలో తను పొందిన మధురమైన జ్ఞాపకాలని తిరిగి పొందేలా చేస్తున్నాయి ఆ వర్షం సౌండ్స్. ఈ పద్యంలో కవి ప్రకృతి పట్ల తనకు గల ప్రేమని బాగా తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా అందమైన తన గృహంలో హాయిని, సౌకర్యాన్ని అందించే తన బెడ్ మీద కూర్చొని పై ఇంటి కప్పుపై పడుతున్న వర్షం చినుకులు చూసి చాలా ఆనందపడుతున్నాడు. సో తన భారంగా ఉండే మనసు, ఎలాగా ఉండే మనసు ఒక్కసారి ఉల్లాసంగా అయింది వర్షం పడగానే. ఆ పిల్లను కూడా గట్టిగా నొక్కి ఆనందం పడుతున్నాడు. కవి అత్యంత ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ నల్లని మబ్బులు పొందుతున్న విచారాన్ని గ్రహిస్తున్నాడు.
కవి కురిసే వర్షపు చినుకు శబ్దాన్ని అతని హృదయాన్ని అలరిస్తుంది. బిజీగా ఉన్న అతని జీవితం ఎప్పుడు ఉన్న జీవితం వర్షం పడగానే అతని జ్ఞాపకాలు పొంది చాలా ఆనందపడతాడు. అతని ఇంకేంటంటే అవి అతని బాల్యంలో సంఘటనలు అన్ని గుర్తు చేస్తాయి. సో చనిపోయిన తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. అతని తల్లి తన పిల్లల్ని ప్రేమగా రాత్రిపూట నిద్రపుచ్చుకునేదంట. తాను ఉదయం పూట లేపేది కాదంట, తన పిల్లలకి సౌకర్యాలను ఇస్తుండేదంట. సో తన పదే ఇంటి కప్పుపై ఆ శబ్దాన్ని వర్షం చినుకుల శబ్దాన్ని వింటున్నప్పుడు కవికి ఇతనికి తన తల్లి వద్దనే ఉన్నట్లుగా అనుభూతి ఇతను పొందుతున్నాడు. ప్రేమతో ఆప్యాయతో ఆమె తనను చూస్తున్నట్లుగా, ఆమె రూపం కనిపిస్తున్నట్లుగా, ఇతను వర్షంలో కనిపిస్తున్నట్లుగా ఇతను అలా ఫీల్ అవుతున్నాడు. ఈ విధంగా దీనికి మెయిన్ థీమ్ ఏంటంటే ఈ యొక్క పోమ్ కి అంటే మోరల్, రెయిన్ ఆఫ్ ది రూఫ్ రివాల్వ్స్ అరౌండ్ ద అప్రిషియేటివ్ బ్యూటీ ఆఫ్ నేచర్. బ్యూటీ ఆఫ్ నేచర్ ని పొగుడుకుంటూ ఈ యొక్క లెసన్ అనేది చుట్టూ తిరుగుతుంది, రివాల్వ్ అవుతుంది. సో చెరీస్ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాడు. సో నేచర్ ని నేచర్ అనుభవిస్తున్నాడు. నేచర్ పట్ల ఒక ఆనందాన్ని అతను అందరికీ గుర్తు చేస్తున్నాడు అని ఒక మెయిన్ థీమ్ ఈ యొక్క లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇది ఇదొక పోమ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.